చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నామంటే నీలో ఎంత మార్పు వచ్చింది బావా. ఏయ్ బైరాగి, పూజమ్మ రాగానే లోపలికి దొరకపో. ఆ ఎంకీ గాడిని మాత్రం ఆడి కానీ నరికి పారే. మనల్ని ఎదవల్ని చేసినోడ్ని వాడు నరికితే మనకసెట్టా తీరుద్యమా. నా చేతులతో నేనే నరుకుతా. రామానుజం అదేంటి బావా, పెళ్లి చేస్తానంటే మళ్ళా ఇదేంది? చిక్కనాయాల ఆడోళ్ళందరూ అంత ఫోన్లో మాట్లాడుతుంటే ఇన్నారా? ఆ దానికే దాన్ని తెలివిగా ఇటుకి రప్పించడానికి నాటకం ఆడా. నాటకం ఆడావా? నంది ఎవరిని కూడా ట్రై చేయలేకపోయినావా? నాది ముచ్చదు వాని. ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడే ఒక అగ్గిపుల్ల గీసేస్తే కొంపకు దరిద్రం వదిలిపోయాయి. చెరుగుట్టదవా బట్టగారు బావగారు బావగారు ఎక్కడ ఏంట్రా? ఊరికే నవ్వుతాలకండి. దీనికి నవ్వుతాలకి నీ బతుక్కి కామెడీ ఒకటి. పుండా కోరేదవా రా, అకౌంట్స్ చూసుకుందాం. ఆడికి ఈడులోకో ఇడికి నేను లోకువా. వెంకటరమణ వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళు లేకుండా నా పెళ్ళేలా అవుతుందండి. నేనే రమ్మన్నాను. రండి రండి. మొత్తానికి నువ్వనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజని పెళ్లి చేసుకుంటున్నావు బాబు. భద్రప వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి. రండి బాబు, రామ్మా మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా పూజ. ఏంటి ప్రసాద్ గారు ఇక్కడ రాగానే చెప్తాను చెప్పలేదే? సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా, కొంచెం టైం తీసుకుని చెప్తాను. వెయిట్ చేయి. ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి. ట్రస్ట్ మీ యార్. గో అండ్ ఫ్రెష్ అప్. గో గో. మావయ్య, అన్నయ్య, అరే అందరు ఇక్కడే ఉన్నారు. మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మేం కొడితే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు? సీక్రెటా? అవురా, సీక్రెటే. కదా ఆ ఎంకీ గారితో కలిసి మమ్మల్ని తోలు బొమ్మలాడిస్తావా? అంటే మీరు మారలేదా? ఏమిరా మారేది? ఇంటల్లు కాబట్టి ఇడిచి పెడతాడా? ఆ ఎంకీ గారిని ముక్కలు ముక్కలుగా నరికి ముందనుకున్నట్టుగానే రేపు పూజను నా మనవరికిచ్చి పెళ్లి చేస్తా. అది నన్ను కొట్టినంత ఈజీ కాదు మావయ్య. ఆ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా మీట్ అయిపోయారు. భైరాగి, ఆళ్లగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు. సార్ అసలు విషయం చెప్పేశారా? లేదు భయ్యా, వాళ్ళు కొత్త విషయం చెప్పారు. ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహానీలు చెప్తారు. మీ వల్ల కాదుగా నేనే వెళ్ళి చెప్తాను. నువ్వంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా. వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు. ఎందుకు? నీ చావు కబురు ఇంట్లో చెప్పాలి కదా. ఏంటండి మీరు మాట్లాడేది? వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు, మరి పిండం పెట్టారు. మీ వాళ్ళ ఇంటెన్షన్ నీకు అర్థమైంది కదా. మనం వెంటనే పారిపోవాలి. పద. మరి వెంకీ? ఏంటి వెంకీ? మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు. దాన్ని మీ మావయ్య కంటిన్యూ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వెవరో అతనెవరో. సారీ వెంకీ, రియల్లీ సారీ. నేను చాలా తప్పు చేశాను వెంకీ. నీలాంటి మంచి మనిషితో ఆడుకుని పెద్ద పాపం చేశాను. రోజు నరకం అనుభవిస్తున్నాను. I'm sorry వెంకీ, I'm sorry. పూజ ప్లీజ్. పూజ పూజ ప్లీజ్. తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు? ఇందులో నా తప్పు కూడా ఉంది. ఏ చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని 1-10 సార్లు చెక్ చేసుకునేవాడిని. అలాంటిది జీవితానికి సంబంధించిన ఈ విషయంలో ఆ పని చేయలేదు. భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పులేదు, కానీ మహారాణిని భార్యగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను. నా లైఫ్ అంతేనండి. ఎవరో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, ఎవరో స్పీచ్లు ఇస్తారు. మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నాలాంటి వాడిని పిలుస్తారు. జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రామ్ అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని. ఆ తర్వాత తెలిసేది ఐఎమ్ అ జోకర్, జస్ట్ అ జోకర్.
సారీ వెంకీ. ఇట్స్ ఓకే అజయ్, దేనికైనా రాసి పెట్టి ఉండాలి. యు ఆర్ లక్కీ. పూజ గారు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని. ఇప్పుడు అదే కోరుకుంటున్నాను. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది. అజయ్, నన్ను నమ్ము. వెంకీ, కోపం లేదా? జస్ట్ కొంచెం బాధగా ఉంది. అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా, ఈ విషయం వాళ్ళకి ఎలా? నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాను. చస్తే ఏంటి? నేను చస్తే ఎవరికి నష్టం? పెళ్లి పెట్టుకుని ఏమిట్రా మాటలు? పెళ్లి 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 చేసుకోకపోతే చచ్చిపోతావా? అసలు ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? పూజ ప్రేమించింది నన్ను కాదు, అజయ్ని. మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చింది? నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా? కనీసం నాతో చెప్పిందా? ఎవడో చెప్పిన మాటలు నమ్ము ఫూల్ లాగా ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను. నాది తప్పు. గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్. అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తప్పిస్తానని మాటిచ్చాను. నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటిచ్చినావు. ఇందులో తన తప్పే ఉంది పెద్దయ్య. పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని. అదే జరిగింది. అయినా ఆ అమ్మాయి ఎక్కడ, నేనెక్కడ పెద్దయ్య? అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్. ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఆ బాధ, ఈ బాధ పూజ మాత్రం పడకూడదు. అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి. దానికి ప్లాన్ కూడా వేసాను. పిచ్చంకన్నా, నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ ఎస్సంటోళ్ళు వదులుకోవటం గా పిల్ల దురదృష్టం రా. తను చాలా మంచిది పెద్దయ్య. ఇందులో తప్పంతా ఆ ప్రసాద్ గాడిదే. వెంకీ, వెంకీ, మీకు షాకింగ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్ అది? వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు, నిన్ను లేపేయటానికి. ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు. అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి. హరియప్, నాదే ఉంది ముసలి ప్రాణం. నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుందంటావంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది. చచ్చిపోద్ది. ఆ? మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా. ఏంట్రా, నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా? నా ఫ్యాన్ అయిపోయిందా? ఫ్యాన్ అయిపోయిందా? నా ఫ్యాన్? ఎన్ని మాయ మాటలన్నావురా? పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా? ఏంటది? ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా? వీడి సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్ వెంకీ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే అజయ్. వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా. అఫ్ కోర్స్ వెంకీ. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు మీరు ఇక్కడే ఉండండి. వెంకీ, మాతో ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదామనుకున్నాను. కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నాను. వాళ్ళను వదిలేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను. చస్తావురా. పూజతోనే బ్రతుకనుకున్నాను.
ఇప్పుడు పూజ కోసం చావడానికైనా రెడీ. నరికేయండ్రా. నేనే బావా. చూసావా మీ పార్ట్నర్ విశ్వరూపం? నేను చెబితేనేమో మా పార్ట్నర్స్ మధ్య తొర్రు పెడుతున్నావు, బొంగు పెడుతున్నావు అన్నావు. ఇప్పుడు వాడు వీకే పెట్టాడు. ఏ అవును సార్. బావా మీ వాళ్ళు అయిపోయి వచ్చారు. ఇక నెక్స్ట్ మీరే. మిమ్మల్ని అయితే పరిగెత్తించి పరిగెత్తించి పంచలో పాస్ పోసుందా కొడతారు. ఏ అవును సార్. అన్నట్టు నీకేమన్నా అయితే నా పత్రాల సంగతి ఏంటి బావా? అవి ఎక్కడున్నాయో చెప్పవా? ఆ, వెంకీ! మా మామయ్యనేం చెయ్యొద్దు. వెంకీ! ఏమలుడు నీ మీద కత్తెత్తిలోని అట్టెలిసి పెట్టావు. వాడు మనతో పోరాడతాంది మన ఇంటి బిడ్డ సంతోషం కోసం. ఊళ్ళో 90 మంది దేవుళ్ళుంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను, నీ బొట్టు పెట్టుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఏం చేసావు? నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు. ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసేస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి. చాలు బాబు, నీకో నమస్కారం. ఇక నీకు నాకు కుదరదు. వస్తా. ఏమయ్య నువ్వు పెళ్లి కూతురు తరఫా పెళ్లి కొడుకు తరఫా? దేనికి? దేనికంటే ఏమిటే తింగర మొహం వేసుకొని అక్కడ పెళ్లి మండపం అంతా ఖాళీగా ఉంది, వెళ్ళి ఫిలప్ చేయి. ఏం పెళ్ళాక మొత్తం సంచలేసిపోవడానికా? నీకు పెళ్ళయిందా? లేదు. ఇక జన్మలో కాదు. అది మాకు ఎప్పుడో తెలుసు. ఏమైనా కొత్త ఏంటో చెప్పు. ఒరే వెర్రి బాగులు వెంకన్న, నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నీ కడుపు తరుక్కుపోతే ఆరోగ్యానికి మంచిదే. ఆ వెంకీ, మా పూజ పెళ్లి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా. పెళ్ళైపోతుందని నువ్వేం పరాయివాడి అయిపోవు. నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు. సంతోషం. ముహూర్తానికి టైం అవుతుంది, మీరు పదండి. ఆ, ఒరేయ్ వెంకట్రావు, మీరు కూడా పదండి. ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి. కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చో బాబు. కూర్చో. వెంకీ కూర్చో. అతనెందుకు? పెళ్లి కొడుకు నేను కాదు, వెంకీ. పూజ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? అజయ్, నీతో మాట్లాడాలి. ఏంటి? వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు దగ్గర అవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్నానన్న బాధే నాలో ఎక్కువగా ఉంది. అందరూ ప్రేమించగలుగుతారు, కొంతమంది ప్రేమనివ్వగలరు. అలాంటి వాడే వెంకీ. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అజయ్, నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను. వెంకీ, నీ మంచి మనసుతో పూజ ప్రేమని గెలుచుకున్నావు. నేను నీ ద్వారా ఒకటి తెలుసుకున్నాను. ఆల్వేస్ బీ పాజిటివ్. బాబు కూర్చోమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. ఒక్క నిమిషం, అందరు ఇక్కడే ఉండండి. వెంకటేశా,
బుద్ధి తక్కువ నోటికి వచ్చినట్టు మాట్లాడాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. నమో వెంకటేశ. ఏంటి మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేశావా? నేను బాస్. మరి నాకేం చెప్తావు? నేను మీకు నేనేం చెప్పి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సూపర్. అమ్మ పూజ, ఆ? మీ పెళ్ళైపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జాన్సన్ గారు డబ్బులు ఇస్తే నేను యూరోప్ వెళ్ళిపోతాను తల్లి. నాదే ఉంది మావయ్య, పెళ్ళైపోయింది, అంతా ఆయన ఇష్టం. అయ్యా ఆనందరావు గారు వచ్చినారు. ఆనందరావా? ఓరి నాయనో. ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ కూర్చున్నావు. ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా, గోడ దూకి పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేదు. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఆ? ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి. ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది, అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము. చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు. వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకుందాం. ఇది బాగుండాలి. డై అబ్బిని దొలకపోయి అంబలు లాగించిరా పో. పో బాగుంటా, తాగిరా పో. రండి బాబు, దయచేయండి. నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి. ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసేవాళ్ళే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఈ ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ, ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుగాడు కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా. బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నన్నా. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి.